కన్నడ నటుడు నిఖిల్ తెలుగులో కూడా సీరియల్స్ చేస్తూ రాణించారు. 2016లో ఊటీ అనే కన్నడ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు నిఖిల్. అది పెద్దగా ఆడలేదు. తనకు సినిమా ఆఫర్లు కూడా పెద్దగా రాలేదు. ఆ తర్వాత 2 ఏళ్లకి మానయ్య మంత్రాలయ అనే సీరియల్లో జీవన్ పాత్రలో నటించాడు. ఇది ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే తెలుగులో నటించే అవకాశం వరించింది. 2019లో గోరింటాకు సీరియల్లో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇందులో పార్థు పాత్రలో కనిపించాడు నిఖిల్. ఇది బాగానే పేరు తెచ్చిపెట్టింది. అనంతరం అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్స్తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే ఆయనకు గత ఏడాది బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొనే అవకాశం తెచ్చిపెట్టింది. అవకాశమే కాదు, బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్గా నిలిపింది. ఈ షో ద్వారా సుమారు ₹1,00,00,000 వరకు సంపాదించాడట నిఖిల్. ఇప్పుడు నిఖిల్ ఆస్తుల విలువ ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. ఆయనకు సుమారు 2 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు తెలుస్తుంది. అందులో ఇటీవల బిగ్ బాస్ తెలుగు 8 ద్వారానే కోటికి పైగా సంపాదించడం విశేషం. ప్రస్తుతం ఆయన ఆదాయం ఏడాదికి 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది. అయితే సెలబ్రిటీ కావడంతో ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మెయింటెనెన్స్కి ప్రియారిటీ ఇస్తారు. దీంతో సంపాదనలో సగానికి పైగా ఖర్చులకు వెళ్తుంది. నిఖిల్ విషయంలో అదే జరుగుతుంది. బిగ్ బాస్ షో ద్వారా అడపాదడపా రియాలిటీ షోస్కు మెరుస్తున్నాడు నిఖిల్. ప్రస్తుతం ఆయన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో ఓ కంటెస్టెంట్గా పాల్గొంటున్నారు. నిఖిల్కి ఓ లవర్ కూడా ఉంది అన్న విషయం మనకు తెలుసు. ఆయన టీవీ నటి కావ్యని ప్రేమించారు. బ్రేకప్ అయ్యింది. మళ్ళీ ఇక కలవలేదు. కానీ కావ్యని కోరుకుంటున్నాడు నిఖిల్. ఆమెనే రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి.